ఇస్రో మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఒకే రాకెట్ ద్వారా వేర్వేరు కక్షల్లో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతోంది. కాసేపట్లో పిఎస్ఎల్వి C-35 నింగిలోకి ఎగరబోతోంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతరిక్ష ప్రయోగాల్లో షార్ మరో జయకేతను ఎగరవేసేందుకు సిద్ధమైంది. వినూత్న ప్రయోగానికి వేదిక కాబోతోంది. పిఎస్ఎల్వి C-35 ద్వారా 3 స్వదేశీ 5 విదేశీ ఉపగ్రహాల్ని కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ఉదయం 9:12 కౌంట్ డౌన్ ముగిసి రాకెట్ నింగిలోకి ఎగురుతుంది. ఈ రాకెట్ ద్వారా 377 కిలోమీటర్ల బరువు గల భారత ఉపగ్రహం స్కాట్సాట్ ను ఇస్రో రోదసీలోకి ప్రవేశపెట్టనుంది. ఇది వాతావరణ పరిశీలన చేస్తూ తుఫాన్లను పసిగట్టి ముందస్తు హెచ్చరికలను చేస్తుంది. అలాగే ముంబై ఐఐటి రూపొందించిన 10 కిలోల ప్రథమ్, బెంగళూరు ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించిన 5.3 కిలోల పిఐసాట్ ఉపగ్రహాల్ని ఈ ప్రయోగంతో కక్షలోకి చేర్చుతారు. వీటితో పాటు 5 విదేశీ ఉపగ్రహాల్ని రోదసీలోకి పంపించనున్నారు. ఇప్పటికే 20 దేశాలకు చెందిన 74 శాటిలైట్లను ఇస్రో అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఈ రోజు అల్జీరియాకు చెందిన 120 కిలోల ALSat-2B, 110 కిలోల ALSat-1B, 7 కిలోల ALSat-N, అమెరికాకు చెందిన 50 కిలోల పాత్ ఫైండర్, కెనడాకు చెందిన 3.5 కిలోల CNX-7 ఉపగ్రహాల్ని రోదసీలోకి పంపించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే విదేశీ ఉపగ్రహాల సంఖ్య 79కి చేరుతుంది. వచ్చే నెలలో మరో 2 విదేశీ ఉపగ్రహాల్ని ఇస్రో ప్రయోగించనుంది. విదేశీ ఉపగ్రహాల్లో సెంచరీని టార్గెట్ గా పెట్టుకున్న ఇస్రో వాణిజ్య విభాగం ఆంతరిక్స్ త్వరలోనే ఆ ఫీట్ చేరుకుంటామంటోంది. మరోవైపు ఈ ప్రయోగం విజయవంతమైతే 30 రోజుల్లో షార్ నుంచి 3 రాకెట్లను ప్రయోగించినట్లు అవుతుంది. ఆగస్టు 28న అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్ ని విజయవంతంగా షార్ నుంచి ప్రయోగించారు. ఈ నెల 8న GSLV F-05 ను ప్రయోగించారు. ఇప్పుడు PSLV C-35 ప్రయోగాన్ని జరుపుతున్నారు.